మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. ఆ దినాల్లో సొలొమోను అప్పుడే కొత్తగా రాజు అయిన తర్వాత ఆయనకు వచ్చిన సమస్య వచ్చింది. ఇద్దరు వేశ్యలకి ఇద్దరు కూడా బిడ్డలు పుట్టారు. ఆమెకో బిడ్డ, ఈమెకో బిడ్డ, ఇద్దరికి మగ బిడ్డలే. ఒక బిడ్డ చనిపోయాడు, ఇంకొక బిడ్డ గురించి డిస్కషన్ మీ అందరికీ తెలుసు. అయితే సొలొమోను ఏమన్నాడు, ఒక కత్తి తీసుకొని రండి, ఈ బ్రతికున్నటువంటి బిడ్డను రెండు ముక్కలుగా చేసి సగం ముక్క ఆమెకు సగం ముక్క ఈమెకు ఇస్తానన్నప్పుడు ఆ చనిపోయినటువంటి బిడ్డ తల్లి ఉంది, ఆ తల్లి అంది మీరు చెప్పింది న్యాయంగానే ఉంది, రెండు భాగాలు చేసి నాకో భాగం ఆమెకో భాగం ఇవ్వండి అని చెప్పి ఏమంటుందే, కన్న తల్లి పేగులు తరుక్కుపోయి అయ్యా రాజుగారు మీరు ఆ పని అయితే చేయొద్దు కానీ నా బిడ్డను రెండు ముక్కలు చేయొద్దు కానీ ఆమెకే ఇచ్చేసేయండి అని చెప్పి. అప్పుడు లేదు లేదు రెండు భాగాలు చేసి ఇవ్వండి, నాకు ఆమెకు సగం సగం చెప్పి ఆమె అరుస్తుంది. అయ్యా వద్దయ్యా ఆమెకే ఇచ్చేసేయండి బిడ్డని, నాకు వద్దు అంటున్నాను కదా అంటే సొలొమోను తల్లి నిజమైన తల్లి బిడ్డకు ఆమె అని చెప్పి ఆమెకి ఇచ్చాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ రెండవ స్త్రీ చనిపోయినటువంటి బిడ్డ రెండు భాగాలు చేయమందే ఆ స్త్రీ ఒకసారి మనం పరిగణన తీసుకుంటే చాలా మంది అట్లాంటి స్త్రీలు లాంటి సంతానమే ఉన్నారు ఈ దినాల్లో. వాడికి ఉద్యోగం పోయిందా అవతోడు ఉద్యోగం పోవాలి, యువతలోడు వ్యాపారం పోయిందా అవతలోడు వ్యాపారం పోవాలి, యువతలకు బిడ్డలు లేరా అవతలకి బిడ్డలు ఉండకూడదు, యువతలోడు 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడా ఇంటర్ ఫెయిల్ అయిపోయాడా అవతలోడు ఫెయిల్ అయిపోవాలి, వీళ్ళ బిడ్డలు బాగుపడలేదా ఆడబిడ్డలు బాగుపడకూడదు, వీళ్ళ బిడ్డలు చెడిపోయారా ఆడబిడ్డలు చెడిపోవాలి, ఇక అన్నీ కూడా వీళ్ళకి లేదా వాళ్ళకు ఉండకూడదు. అట్లాంటి స్వభావం ఆ స్త్రీకి ఉంది. ఆ స్త్రీ సంతానమే చాలా మంది ఉన్నారు ఇప్పుడు అదే స్వభావం. ఎవరిని ఎదుగుతున్నారా చూడలేరు, మీరు ఎదగలేరు, ఎదుగుతున్నారని చూడలేరు. నా బిడ్డ చనిపోయినా ఆమె బిడ్డ కూడా చనిపోవాలి, రెండు భాగాలు చేసేయమంటుంది ఆ స్త్రీ. అప్పుడు ఆమె బిడ్డ కూడా చనిపోతాడు కదా. ప్రతి విషయంలో కూడా నాకు దక్కంది ఇంకొకరికి దక్కకూడదు అన్నట్టు కాన్సెప్ట్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఉంటున్నాడు. ఆయన అట్లా ఉండకూడదు. వారు దీవించబడాలి, వారితో పాటు నేను కూడా దీవించబడాలి. నీ శత్రువుని ప్రేమించండి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, ఇందువల్ల నీ పొరుగువారిని ప్రేమించని ప్రభు చెప్తూ ఉంటుంటే అవతల వారికి ఏది ఉందో అది లేకుండా పోవాలని ప్రార్థన చేస్తున్నారు. అట్లాంటి ప్రార్థనలు అంగీకరించబడలేదు. సొలొమోను ఆమెకు జ్ఞానం చెప్పిన, వివేచన చెప్పిన, న్యాయం తీర్చి ఆమెకు తన బిడ్డను అప్పగించాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, న్యాయమే ఎప్పుడు గెలుస్తుంది, ప్రేమ ఎప్పుడు గెలుస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని మనకు దక్కని ఇంకొకరు దక్కకూడదు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి విడిచిపెట్టి సరైనటువంటి మార్గంలో రావాల్సిందిగా ఆయన సేవకుడు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాሎም షాሎም టు ఆల్.